వైకాపా వాళ్ళ మీదనే కేసులున్నాయా? టీడీపీ వాళ్ళ మీద కూడా కేసులున్నాయని వైకాపా లీడర్ వాసిరెడ్డి పద్మ అంటుంది. చేతిలో ప్రూఫ్స్తో సహా వచ్చినట్టుందిలే. ఎవరి మీద ఏమేం కేసులున్నాయో ఇందాం ఆమెని అడిగి. పద్మ, ఇంక స్టార్ట్ చేయి. టెలికాన్ఫరెన్సులు పెడుతూ వాళ్ళ పార్టీ కార్యకర్తలకి నాయకులకి తాము ప్రజలకు చేసిందేంటో చెప్పమని అడగడం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేరస్తులు ఉన్నారు, కేసులు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, దీన్ని విస్తృతంగా ప్రచారం చేయండి అని చెప్పి ఆయన పదే పదే సందేశం ఇస్తున్నారు. పోలింగ్ రోజు వరకు ఇదే ప్రచారం చేయమనేటటువంటిది ఆయన టెలికాన్ఫరెన్సుల ద్వారా పార్టీ శ్రేణులకు ఇస్తున్నటువంటి పిలుపు. అవును కానీ ఆ టెలికాన్ఫరెన్స్ విషయాలు నీకెట్టా తెలుసో? నువ్వు కానీ ఇళ్ళేవయ్యిందే కామెడీగా. ఇది చంద్రబాబు నాయుడు గారి దయనీయ స్థితిని తెలియజేస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి వాళ్ళ మీద, పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థుల మీద బురద చల్లి ఒక పెద్ద ఎత్తున నెగిటివ్ ప్రచారం చేసి ఎన్నికల్లో గెలవాలి అనేటటువంటి సందేశం ఇస్తున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడే కాదు, వైకాపా వాళ్ళు కూడా ఎదురుదాడి చేస్తున్నారు కదా పద్మ. అవి చెప్పు దేనికే? ఈ 5 ఏళ్లలో ప్రజలకి మనం ఇన్ని చేశాము, ఖచ్చితంగా ఇంకా భవిష్యత్తులో బాగా చేస్తాము, ప్రజలు ఖచ్చితంగా మన వైపు ఉన్నారు, ధైర్యంగా ఓటు అడగండి అనేటటువంటిది ఆయన ఎక్కడా చెప్పడం లేదు వాటి పార్టీ వాళ్ళకి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు సంబంధించినటువంటి కేసుల గురించి ఈరోజు నిన్నటి నుంచి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఒరే కేసులుంటే కేసులున్నాయనే కదా చెప్పేదే. మీరు ఎవరి మీద కేసులుంటే వాళ్ళ మీద కూడా అనండి, ప్రాబ్లం లేదు. ఏతంటావు? జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున అభ్యర్థులుగా పోటీ చేస్తున్నటువంటి వాళ్ళ మీద ఈరోజు మాట్లాడుతున్నారు. మీకు ఆ నైతిక అర్హత ఉందా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు ఎవరి పుణ్యం వల్ల వచ్చినాయో మీ అందరికీ తెలుసు, ప్రజలందరికీ కూడా తెలుసు. కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారు కుమ్మక్కై జగన్మోహన్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చాక వేరొక పార్టీ పెడతారు అనేటటువంటి పెట్టిన తర్వాత ఒక ప్రజానాయకుడిగా విపరీతమైనటువంటి ప్రజాదరణ వస్తున్నటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి గారిని కట్టడి చేయడానికి, రాజకీయంగా ఎదుర్కోలేక, ప్రజాదరణను తగ్గించడం మీకు చేతకాక ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టినటువంటి కేసులు ఈరోజు ప్రజల ముందు మేము అనేకసార్లు జగన్మోహన్ రెడ్డి గారు నిలబడ్డారు. అక్రమ ఆస్తులున్నాయని రుజువైతేనే కదా జైలుకి వెళ్ళిందే. అయినా ఎట్టా ఉన్నా కానీ జగన్మోహన్ రెడ్డి భారీ స్థాయిలో గెలిచాడు కదా పద్మ. ఒక ఎంపీగా ఈ దేశంలోనే ఒక రికార్డు మెజారిటీతో మీరు కేసులు పెట్టి అక్రమంగా కుట్రల్లో ఇరికించేటటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ప్రజల గుండెల్లో పెట్టుకున్నారు. ఒక 2.5 లక్షల ఓట్ల మెజారిటీతో ఎంపీగా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించారు. ఆ తర్వాత ఎమ్మెల్యేగా గెలిపించారు. 67 మంది ఎమ్మెల్యేలను ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక కుట్రలకి గురవుతోంది, రాజకీయ కుట్రలకి అనేటటువంటిది ప్రజలు అర్థం చేసుకుని ఈ రోజున మా వెనుక నిలబడ్డారు. అదే కదా నేను చెప్పిందే. ఇప్పుడు ప్రజలు మీ వెనకాల నిల్చుంటే ఎవరిన్ని కేసుల గురించి మాట్లాడినా పట్టించుకోరు కదా. జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టినటువంటి కేసుల గురించి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. దొంగ దెబ్బ తీసేటటువంటి అలవాటు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎట్లా కుట్ర పన్ని కేసులు పెట్టించి ఇవాళ మళ్ళీ ఆ కేసుల గురించి మాట్లాడేటటువంటి సందర్భంలో మేము చాలా విషయాలు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాం. అనేక విషయాల్లో, అనేక కేసుల్లో విచారణను ఎదుర్కోవడానికి భయపడి, ఒక్క కేసులో కూడా నా తప్పేమీ లేదు, నేను తప్పు చేయలేదు, విచారణకి ధైర్యంగా ఎదుర్కొంటానని ఒక్క కేసులో నేను చంద్రబాబు నాయుడు గారు చెప్పారా? చెప్పలేదు కానీ ఎన్ని ఎంక్వైరీలు వేసినా కొన్నింట్లో సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చిందిగా. జర్నలిస్టు మిత్రులారా, ఒక్కసారి మీరు కూడా గుర్తు చేసుకోమని అడుగుతూ ఉన్నాను. మీ జర్నలిస్టు లైఫ్లో ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు నేను ఈ కేసులో ధైర్యంగా విచారణ ఎదుర్కోగలను అన్నటువంటి కేసు ఒక్కటైనా ఉందా చెప్పమనండి. ఏ కేసు విచారణకు వచ్చినా హడావిడిగా కోర్టు మెట్లెక్కి స్టే తెచ్చుకోవడం తప్ప ఏ కేసులోనైనా చంద్రబాబు నాయుడు గారు నేను తప్పు చేయలేదు అనేటటువంటి మాట ఇప్పటిదాకా మాట్లాడారా? ఇదైతే కరెక్ట్ పద్మ. ఏ కేసులో అయినా స్టేలు తెచ్చుకున్నారో. స్టేల బాబు ఈయన 17 కేసుల్లో ఈ రోజున స్టేల మీద బతుకుతూ ఉన్నారు. అనేక విషయాల్లో ఓటుకు కోటు కేసులో ఇవాళ తెలంగాణలో ఎమ్మెల్యేలని కొంటూ క్యాష్ బ్యాగులతో అడ్డంగా దొరుకుపోయి బ్రీఫ్డ్ మీ అనేటటువంటి గొంతు నాది కాదు అని ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు అన్నారా? రెడ్ హ్యాండెడ్గా పట్టుబడినప్పటికీ కూడా
నేను తప్పు చేయలేదు అనేటటువంటి మాట చంద్రబాబు నాయుడు గారు నోటెంబట ఎందుకు రాదు అంటే ఆయన తప్పుల మీద తప్పులు చేస్తూ ఈరోజు అన్యాయంగా అనేక అక్రమాలు చేస్తూ పార్టీని నడుపుతున్నటువంటి వ్యక్తి గనుక ఏ కేసులోనైనా సరే ధైర్యంగా ముందుకు రారు. ఇప్పుడు వైకాపా కేసుల గురించి మాట్లాడుతున్నారనే మీరు చంద్రబాబు మీద ఉన్న కేసుల గురించి మాట్లాడుతున్నట్టుందిగా. రాజధాని భూముల విషయంలో జరిగినటువంటి కుంభకోణాల విషయంలో కావచ్చు, ఇన్సైడర్ ట్రేడింగ్ జరగడంలో కావచ్చు, వాళ్ళ మనుషులకి రాజధాని భూముల్ని కట్టబెట్టేటటువంటి విషయంలో కావచ్చు, విచారణ అంటే ఉలిక్కి పడ్డమే తెలుసు కానీ చంద్రబాబు నాయుడు గారికి ధైర్యంగా ముందుకు రావడం ఎప్పుడైనా మీరు చూసారా? ఏ కేసైనా కావచ్చు, ఎంత పెద్ద కుంభకోణమైనా కావచ్చు, చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, కేసు విచారణ అంటే స్టేలు తెచ్చుకోవడం, పారిపోవడం తప్ప చంద్రబాబు నాయుడు గారికి మరొకటి తెలుసా? ఇదిగో పద్మ, చెప్పిందే చెప్పే తిప్పుకుంటా చెప్తున్నావో, ఇంకా ఏదైనా కొత్త విషయం మాట్లాడేది ఉందా లేదా? ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. ఈ 5 ఏళ్లలో జరిగినటువంటి సాగునీటి ప్రాజెక్టుల అవినీతి విషయం కావచ్చు, రాజధాని భూముల్లో అవినీతి కావచ్చు, నీరు చెట్టు స్కామ్ కావచ్చు, ఫైబర్ గ్రిడ్ స్కామ్ కావచ్చు, విశాఖ భూముల్లో స్కామ్ కావచ్చు, దేవుడు భూముల్లో స్కామ్ కావచ్చు, ఇంకా మేము అనేక విషయాలు చెప్పాం. 6 లక్షల కోట్ల మేరకు అవినీతి జరిగింది ఈ 5 ఏళ్లలో చంద్రబాబు గారి ప్రభుత్వంలో అని. అంతేకాకుండా ప్రజలకు పెట్టినటువంటి ఏ సంక్షేమ పథకమైనా స్కామ్తో కూడిందే. స్కామ్ చేయడానికి సంక్షేమ పథకం పెట్టినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ది. ఏంది పద్మ, అసలు చంద్రబాబు ఏ పని చేసినా స్కామ్ అన్నట్టే చెప్తున్నావుగా. ఇన్ని లిస్టు చెప్పావు కదా, స్కాముల మీద ప్రూఫ్స్ కూడా తీసుకొస్తే బాగుంటుంది. ఎతంటావు? సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి వెనుక ఎంత దొంగల ముఠా ఉంది అనేటటువంటిది ఈ రోజున మేము మాట్లాడుతూ ఉన్నాం. 21 మంది మీద క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయి. క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నటువంటి 21 మంది అభ్యర్థులు ఈ రోజున తెలుగుదేశం పార్టీ వెనుక ఉన్నారు. అంటే టీడీపీలో గెలిచిన వాళ్ళేనా, లేక వైకాపాలో గెలిచిన టీడీపీకి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు అందులో? చూసుకో పద్మ, మళ్ళీ రిటర్న్ అంటారు. సాక్షాత్తు ఈ దొంగలకి నాయకత్వం వహిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద దొంగ. ఏ విచారణకి ఎదుర్కోకుండా తప్పించుకుంటున్నటువంటి దొంగ ఆయనైతే ఇవాళ 21 మంది గురించి మేము ఇవాళ మాట్లాడుతూ ఉన్నాం. 21 మంది మీద ఉన్నటువంటి క్రిమినల్ కేసులు ఇవన్నీ కూడా మీకు అందజేస్తాం. ఒక్కొక్కళ్ళ మీద ఎన్నెన్ని కేసులు ఉన్నాయో, పెండింగ్లో ఎఫ్ఐఆర్లు ఏ పోలీస్ స్టేషన్లో ఉన్నాయో, క్రిమినల్ కేసు నెంబర్లతో సహా ఈ రోజున మేము మాట్లాడుతూ ఉన్నాం. మీరే ఇన్ని డీటెయిల్స్ ఇస్తే ఇంకా వైకాపా వాళ్ళ మీద ఉన్న కేసులు పోయి వాళ్ళు ఎన్ని డీటెయిల్స్ ఇస్తారో ఏమో కామెడీగా. మీ బినామీ సుజనా చౌదరి ఎన్ని వేల కోట్లు ఎగ్గొట్టాడు బ్యాంకులకి? దాదాపు 6,000 కోట్ల రూపాయల ఆర్థిక నేరగాడు సుజనా చౌదరి అనేటటువంటిది తెలియదా మీకు? కేంద్ర మంత్రిగా అతన్ని ఎందుకు పెట్టి రక్షించారనేటటువంటిది ఈరోజు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మీకు లేదా? సీఎం రమేష్ మీ మరొక బినామీ, అతనికి సంబంధించినటువంటి ఆస్తులు ఎట్లా సంపాదించాడు, ఎన్ని వేల కోట్లు దోచాడు, దానిపైన విచారణ అంటే మీరు నానా యాగి ఎందుకు చేస్తున్నారు? ఐటీ విచారణ జరగకూడదు, సిబిఐ విచారణ జరగకూడదు, ఈడీ దాడులు జరగకూడదు, ఇదంతా ఎందుకు? ఎవరిని కాపాడేటటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు ఇంతకాలం? వైకాపా టీడీపీ వాళ్లే మాట్లాడుకోవాలా వేల కోట్ల ఆస్తులు దోచుకున్న వాళ్ళ గురించి. మీ రాయపాటి సాంబశివరావు మీ అభ్యర్థి, మీ ఎంపీ అభ్యర్థి ఎన్ని వేల కోట్లు బ్యాంకుకి ఎగ్గొట్టాడు? అదేవిధంగా మీ గంటా శ్రీనివాసరావు విశాఖపట్నంలో పేదవాడి భూములను, ప్రభుత్వ భూములను కబ్జాలు చేస్తుంటే ప్రోత్సహించింది మీరు కదా? మీ అచ్చెన్నాయుడు చేసినటువంటి అక్రమాలు, అతని పైన ఉన్నటువంటి కేసులు గురించి ఎందుకు మాట్లాడవు చంద్రబాబు నాయుడు గారు? ఇంక చాలులే పద్మ, ఇట్టా చెప్పుకుంటా పోతే ఎవరు మిగలరా. ఎలక్షన్ల తర్వాత కలుద్దామే, ఇంక బయలుదేరు.